ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన హానోకు ఒక విశేషతను సంతరించుకున్న భక్తునిగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే ఆయనతోనే ప్రార్థన ప్రారంభమైంది. ఆధ్యాత్మికమైన విలువలు అక్కడి నుంచే మరి విస్తరిస్తూ వచ్చాయి అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. అంతకు మునుపు ఉన్నటువంటి వారిలో కనిపించని ఒక ఆధ్యాత్మికమైన వైరాగ్యం హానోకులో మనకు కనిపిస్తుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలకి పునాది వేశాడు. మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాప్తులై ఆయనకి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడానికి మరి పునాది వేసిన వ్యక్తిగా హానోకు కనిపిస్తాడు. ఆయనను గూర్చిన విశేషమైనటువంటి అనుభవాలు ఎన్నో కూడా మనం నేర్చుకోవచ్చు. ఆయన మరణమును చూడకుండా కొనుక్కోబడ్డాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం పలుమార్లు చదువుతున్న సత్యం. అయితే ఆయన మరణమును చూడకుండా కొనుక్కోబడుటకు ఆయనలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలు ఎన్నో ఉండవచ్చు. ఎందుకంటే మరణ శాసనం అనేది ప్రతి ఒక్కొక్కరి మీద వ్రాయబడినటువంటి పత్రం, విధించబడిన విధి. కానీ ఆయన విషయంలో అలా కాకుండా ఆయన మరణమును రుచి చూడకుండానే కొనుక్కోబడిన ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయనలో ఉన్న విశేషమైన వాటిని మనం గమనించగలిగితే ఎలా అంతటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందుకొని మరణమును చూడకుండానే కొనుక్కోబడ్డాడు అనంటే ఆయనలో కొన్ని విషయాలు మనం చూడాలి. మొదటిగా ఆయన విశ్వాసము కలిగిన వ్యక్తిగా, విశ్వాస వీరుడుగా మనకు కనిపిస్తాడు. చూడండి, ఆ మాటని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదువుతామండి. నేను చదువుతాను ఆ మాటల్ని. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోయెను గనుక అతడు కనబడలేదు. ఇక్కడ చూడండి, ఆయన విశ్వాసమును బట్టి అనే మాట మనం చదవాలి, మనం గమనించాలి. ఎందుకంటే ఆయన మరణమును చూడకుండానే కొనుక్కోబడుటకు ఏదో గొప్ప గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాడు, మరేదో సాధించాడు, సాహసించాడు అని కాదు. కానీ మనం ఎప్పుడు మాట్లాడుకునే ఒక చక్కటి మాట విశ్వాసము అనేది. విశ్వాసమును బట్టి అతడు మరణమును చూడకుండా కొనుక్కోబడ్డాడు అన్నప్పుడు మరణము కంటే బలమైన విశ్వాసము అతను కలిగి ఉన్నాడు అనేది మనం గమనించాలి. విశ్వాసం అందరికీ ఉంటుంది. మిమ్మల్ని విశ్వాసులు అంటారు, మమ్మల్ని విశ్వాసులనే అంటారు. మనమంతా కూడా విశ్వాసము కలిగిన వారమే. కానీ హానోకు కలిగిన విశ్వాసముల ప్రత్యేకత ఏంటంటే మరణము కంటే బలమైన విశ్వాసం. ప్రియా దేవుని బిడ్డలారా, అంత పూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు గనుకయే ఆయన మరణమును చూడకుండానే కొనుక్కోబడ్డాడు. మరి ఇక్కడ మనం ఆలోచించుకుంటే మనలో ఉన్న విశ్వాసము ఎంత విశ్వాసము? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, అల్ప విశ్వాసి అన్నాడు ప్రభు పేతురుని. అంటే విశ్వాసం ఉంది, కాదనట్లేదు. కానీ ఎంత ఉంది అనంటే సరిపడే అంత కాదు, అల్పంగా, ఏదో కొంత. బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, విశ్వాస కార్యాలని నేను చూస్తున్నాను అన్నట్లుగా ఏదో కొంత కలిగి ఉన్నామే. కానీ మరణము కంటే బలమైన విశ్వాసం, అంటే మరణము కూడా ఆయన విశ్వాసం ఎదుట నిలబడలేకపోయింది. అంత పూర్ణమైన విశ్వాసం.
ఒకసారి యేసు ప్రభు శతాధిపతిని చూసి ఇదే మాట అన్నాడండి, ఇశ్రాయేలీలలో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదే. ఎందుకనంటే ఆయన మాట్లాడిన మాట అలా ఉంది. అయ్యా, నేను కూడా ఒక 100 మందికి అధికారిని. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అయితే నా మాటకే అంత అధికారం ఉంటే మరి నీ మాటకి ఎంత అధికారం ఉండాలి? అంచేత మాట మాత్రము సెలవిము, నా దాసుడు స్వస్థచిత్తుడవుతాడు అన్నప్పుడు ప్రభువుకు ఆశ్చర్యం కలిగిందండి. అరే, నా పేరు పెట్టబడిన నా జనులు, విశ్వాసులని పేరు పెట్టబడిన విశ్వాస సంబంధులు, ఇశ్రాయేలీయులుగా పేరు పొందినటువంటి వారిలో కూడా ఎంత విశ్వాసం నేను కనుగొనలేకపోతున్నానే. ఏదో నన్ను వెంబడిస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, మహత్కార్యాలు చూస్తున్నారు, నన్ను వెంబడించి మరి సాగి వస్తున్నారు. కానీ ఇంత పూర్ణమైన విశ్వాసాన్ని ప్రత్యక్షపరిచే మాటలు ఏనాడు నేను వినలేదే అన్నట్లు అతనిని ఆయన ఘనపరిచాడు. అంటే నేను ఈ వాక్యంలో చెప్పగలిగింది ఏంటంటే, మనమంతా విశ్వాసం కలిగి ఉండడం కాదు, కానీ ఈ సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగిన వారమై ఉండాలని హానోకు యొక్క జీవితపు అనుభవాలు మనకు నేర్పిస్తున్నాయి. మనం ప్రార్థన చేస్తాము, చేసిన ప్రార్థన యందు విశ్వాసము కలిగి ఉండలేమండి. మనం ప్రభువుని ప్రార్థిస్తాము, ప్రార్థించిన మనం విశ్వాసం కలిగి నిక్కచ్చిగా నిలబడి వేచి చూడలేమండి. అల్పమైన విశ్వాసం, హీనమైనటువంటి విశ్వాసం మనలో కార్యసాధకం అవుతుంటుంది. అందుకే శక్తి కలిగిన దైవ కార్యాలని పొందుకోలేని అభాగ్యులుగా మనం నిలిచిపోతూ ఉంటాము. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు యొక్క జీవితం మనకు నేర్పుతున్న పాఠం, ఇంత పూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై మనం ఉన్నప్పుడే దైవ కార్యాలు, గొప్ప కార్యాలు చూడగలుగుతాము. ఈ విశ్వాసము ఎదుట మరణము కూడా నిలబడలేదు. మరణము కంటే బలమైన ఘనమైన విశ్వాసమును మనం కలిగి ఉండాలనేది మనం నేర్చుకోవలసిన పాఠం. ఇకపోతే రెండవ విషయాన్ని హానోకు జీవితంలో నేను మీతో చెప్పాలి. అది మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు ఈయన దేవునితో కూడా నడిచిన వాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవునితో నడవడము అనంటే ఏంటి? ఆయనకు కలిగిన అనుభవాలలో మనము కూడా పాలొందడం. దేవునితో సహజీవనం చేస్తూ ఆయనతో అడుగులు వేయడము అనంటే ఆయన ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడో అలాగా మనం కూడా ఆ అనుభవాలలోనికి వెళ్ళడం. ఆయనతో నడవడం అనంటే ఆయన వచ్చి చేపట్టుకుంటాడు, ఆయనతో అడుగులు వేస్తూ ముందుకు వెళదామని కాదు, కానీ ఆయన హృదయానికి తగినట్లుగా నడిపించబడడం, ఆయనతో కూడా అడుగులు వేస్తూ ఆయన అనుభవాలలో మనం కూడా సమానము కలిగి ఆయనతో కలిసి మనం ముందుకు సాగి వెళ్ళడం. ప్రియులారా, చూడండి, మరి హానోకు దేవునితో నడిచిన అనుభవాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఒక వింతైన అనుభవం ఏంటంటే, ఆయన 300 ఏండ్లు దేవునితో నడిచాడట. ఏదో పళ్ళు బిగబట్టుకొని, కళ్ళు మూసుకొని, కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, అమ్మో నేను భక్తుణ్ణి అలా కాదట. సర్వసాధారణంగానే కుటుంబంతో కొనసాగుతున్నాడు, పిల్లలను కంటున్నాడు, కుటుంబపు బాధ్యతలు భరిస్తున్నాడు, కుటుంబపు బాధ్యతల్ని నెరవేర్చుచున్నాడు. ఆయనేమి పళ్ళు బిగబెట్టుకొని భక్తి చేస్తున్నాను అని కష్టతరంగా నడవలేదండి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈరోజు మనం ఆయా చోట్ల వింటుంటాం ఈ మాటల్ని. ఏమంటే సేవకులుగా మీకైతే, పెళ్లి పేరెంటాలు లేకుండా తిరిగే మీకైతే, దేవుని మందిరంలో కూర్చొని ఎప్పుడు ప్రార్థనలు, పాటలు, ఆరాధనలు, స్తుతిగానాలు ఇవన్నీ మీకు సరిపోతాయండి. ఇల్లు వాకిలి పెట్టుకొని పిల్ల బిడ్డతో తిరిగే మాకెలా కుదురుతుందండి? కుటుంబంతో నడవడం అంటే, కుటుంబంతో సాగి వెళ్ళడం అంటే అది ఎంత కష్టతరమో మీకు తెలుసా అన్నట్లుగా మాట్లాడుతుంటారండి. కానీ హానోకు బ్రతుకు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, దేవునితో నడవడానికి కుటుంబం ఆటంకమేమీ కాదు.
దేవునితో నడవడానికి పిల్లలు ఆటంకమేమి కాదు. దేవునితో నడవడానికి మనకు కలిగిన పనిబాటలే కానీ, మనకున్నటువంటి కార్యకలాపాలే కానీ ఏవి అడ్డు కానే కాదు. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏది చేసినా దేవునితో కలిసి చేస్తాడు. దేవునితో అతడు అడుగులు వేస్తాడు, దేవునితో సాగి వెళతాడు. దేవునితో సాగి వెళుతున్న వ్యక్తికి ఏది కూడా కష్టతరము అనిపించదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయనతో కలిసి చేసే ఏ పని కూడా, ఆయనతో కలిసి జీవించే జీవితం ఏదైనా కూడా అది సుందరంగా ఉంటుంది కానీ, సులువుగా ఉంటుంది కానీ భారంగా ఉండదండి. ఒకసారి యేసుక్రీస్తు మార్తా మరియా లాజరు ఇంటికి వెళ్ళాడు. మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. ఆమెకి ఎలాంటి టెన్షన్స్ లేవండి, ఆమెకి ఎలాంటి చికాకు లేదండి, ఏం తొందరేమీ లేదు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనతో కలిసి అడుగులు వేస్తుంది. మార్తమ్మ గారు ఉంది కదా, ఆమె ఒంటరిగా ఆమె కార్యకలాపాలు చేసుకుంటుంది. అందుకే చూడండి, ఆమె పని ఆమెకు భారమైపోయింది. ఎందుకు ఆమె పని ఆమెకు భారమైపోయిందంటే యేసయ్యతో కలిసి చేసే పని కాదు అది. యేసయ్యతో కలిసి కూర్చొని ఆయన అనుభవాలలో ఏకమై ఆయనతో కూడా కలిసి ఉన్న మరియా అలసిపోలేదండి. ఆమె సంతోషంగానే ఉంది. ఒక మాట నేను చెప్తాను, మరోలా భావించకండి. యేసయ్యతో చేసే ఏ చిన్న పనైనా అందులో సంతోషం ఉంటుంది. చిన్న పని ఏదైనా యేసయ్యతో కలిసి చేసే అనుభవం ఏదైనప్పటికీ కూడా అది ఆనందాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని కొని తెస్తుంది. ఆయనకు దూరమై ఆయనకు వెన్ను చూపి లోకానికి ముఖం చూపి మన జ్ఞానం చేత మన తెలివితేటల చేత మనం ఏదైనా తలంచితే అది మనకు ప్రయాసగానే ఉంటుంది, దుఃఖంగానే ఉంటుంది, ప్రతిఫలం కానరాని విధంగా ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనుల చేత బహు తొందరపడుచున్నావు. ఇప్పుడు అది అవసరమా? అవసరమైనది ఒక్కటే, అది నీ చెల్లి మరియ ఏర్పరచుకుంది కనుక ప్రశాంతంగా ఉంది, నిర్భయంగా ఉంది. ఆమె సులువుగా మరి కూర్చొని చక్కగా ఆ మాటలు విని ఆమె ఆనందిస్తుంది. మరి నీకు ఆ అనుభవం లేదు కదా, విస్తారమైన పనులు పెట్టుకొని బహు తొందరపడుచున్నావు అన్నాడు. గనుక నా ప్రియులారా, మనం దేవునితో నడవాలి. దానికి వేరే వేరే ఆటంకాలు చెప్పకూడదు. మనం పిల్లల పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమి ఈ పరిస్థితుల్లో హానోకి ఎదురు కాలేదా? అలజడులు, అవాంతరాలు, అభ్యంతరాలు, ఆటుపోటులు ఇవన్నీ కుటుంబ వ్యవస్థలో సర్వసాధారణం కాదా? హానోకు ఏమైనా ఐశ్వర్యవంతుడైపోయి తిని తాగి సుఖించి అనుభవించి ఏం తింటున్నాడో ఎంత తింటున్నాడో అర్థం కాని అంత ఐశ్వర్యంలో ఏమైనా ఉన్నాడా? లేదు లేదు. ఒక సర్వసాధారణమైన బ్రతికే. కుటుంబ వ్యవస్థలో వచ్చే అనుభవాలు ఆయనకు కూడా తెలుసు. అయినప్పటికీ అవి ఏవి కూడా ఆయన దేవునితో నడిచే నడకకి ఆటంకంగా లేవండి. ప్రియులారా, భక్తి అనేది మనకు దేవునికి ఉన్న ఒక అనుబంధం. అది మనల్ని తీసుకుని వెళ్ళి అరణ్యంలో పెట్టినా దేవునికి మనకున్న ఆ బంధంగానే ఉండాలి. అరణ్యంలో ఉన్నాను కదా అని ఈ బంధానికి అరణ్యం అడ్డు రాకూడదు. శిఖరాల మీద పెట్టినా మనం ఆ శిఖరం మీద కూడా దేవునికి మనకున్న ఆ బంధాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఆ శిఖరం దేవునికి మనకున్న బంధానికి అడ్డు రాకూడదు. గనుక దేవునితో నడిచిన హానోకు కొనుక్కోబడ్డాడు. మన వ్యక్తిగత అనుభవాల్లో ఇలా మనం ఎవరమైతే ఆయనతో నడవగలుగుతామో వారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు కొనుక్కోబడుతారు. మేఘమండలం మీదకి మన ప్రభు వస్తాడు. వేవేల దూత పనివారితో ఆయన వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడు. కన్ను రెప్పపాటులో మనం రూపాంతరం చెందుతాము. ఆయన మనల్ని కొనిపోతాడు. ఎవరిని? హానోకు వలె ఆయనతో నడిచిన వారిని. కనుక హానోకు దేవునితో నడిచాడు, మనము కూడా ఆయనతో నడవాలి అనేది ఈ చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, హానోకును గురించి మనం చదివితే ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడంటండి. ఏది? ఆదాము మొదలుకొని 7వ వాడైన ఈ హానోకు
యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు. అంటే అంత దూరదృష్టి కలిగిన, దైవ కార్యాలను గుర్తించగలిగిన భక్తుడండి. చూడండి, యూదా పత్రిక 14-15 వాక్యాలు నేను చదువుతున్నాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చియు వీరిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రియులారా చూడండి, ఇక్కడ వేవేల పరివారముతో ప్రభువు వచ్చెను అని ఆయన ఆనాడే ప్రవచించాడట యేసుక్రీస్తుని గూర్చి. చూడండి ఎంత ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి కలిగిన వాడు. మనకి ఈ రోజున యేసుక్రీస్తుని గూర్చిన అవగాహన మనకు కలగట్లేదు. ఆయన మన కొరకు దిగి వచ్చాడు, రక్తం చిందించాడు, శ్రమపడ్డాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. ఇన్ని మన కొరకు అనుభవించి రక్షణ భాగ్యాన్ని మనకు ప్రసాదించి వెళ్ళినా ఇప్పటికి మనాళ్ళు సంశయించడం, ఆయనగా గుర్తించలేకపోవడం. ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేవత వీరి నేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది కదా, అందుకని. కానీ ఆత్మనేత్రములు కలిగిన భక్తుడు హానోకు ఆనాడే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి ప్రవచించాడట. ఆనాడు ఈనాడు ఈ దినాల్ని ఆయన చూశాడండి. ఆనాడే అంత దూరదృష్టి కలిగిన వాడు. మరి ఈ రోజున మన ప్రభు రాకడను గూర్చి, మన ప్రభుని గురించి మనకున్న ప్రత్యక్షత ఏంటి? ఏదో రోగాలు తొలగించడానికి, అప్పు సమస్యలు తొలగించడానికి, మనల్ని ఐశ్వర్యంతో నింపడానికి లోకానికి వచ్చాడాయా యేసు ప్రభు అనేది మనకు తెలుసా? లేకపోతే ఆయన చేయబోయే వినూత్నమైన గొప్ప కార్యాలు, మనం ఏం కాబోతున్నాము, మనం ఎలా మార్చబడబోతున్నాము, మనం ఎలా ఆయన సరసన చేరబోతున్నాము, ఎలా యుగాయుగములు బ్రతకగలుగుతున్నాము అనే ఆ దూరదృష్టి, ఆధ్యాత్మికమైన మెలకువ కలిగిన దృష్టి ఈరోజు మనకున్నదా అనే మాటకి మనం సమాధానం చెప్పాలి. అందుకు హానోకును గురించి మనం తలపోసుకునవలసింది ఒకటే, ఇలాంటి విలువలు కలిగి ఉన్నాడు గనుక మరణమును చూడకయ్య ఆయన కొనిపోబడ్డాడు. మన వ్యక్తిగత బ్రతుకుల్ని ఈ వాక్యంతో, హానోకు బ్రతుకుతో సరిపోల్చుకొని అలాంటి విలువల కొరకై ప్రార్థిద్దాము, ప్రభు సన్నిధిలో పొందుకుందాము. అలాంటి ఒక పునరుద్ధానపు శక్తిని పొందుకొని మనం ఆయన మహిమ కలిగిన రాకడకు సిద్ధపడుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వచ్చండి, చిన్న ప్రార్థన. మహోన్నతుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా హానోకు జీవితం మా బ్రతుకులకు నేర్పిన పాఠం ప్రభు, మా బ్రతుకులలో ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకుని వచ్చేది. ఆ రీతిగా మేము మెలకువ కలిగి, హానోకు విశ్వాసము కలిగి ఉన్నట్లు, హానోకు మీతో నడిచినట్లు, హానోకు దూరదృష్టి కలిగిన వాడై మిమ్మల్ని గురించి ప్రవచించినట్లు మా బ్రతుకులలో అలాంటి ఆధ్యాత్మికమైన విలువలను మీరు మాకు ప్రసాదించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈరోజు జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ జన్మదిన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే కన్నీళ్లలో, కష్టాలలో, నష్టాలలో ఉన్న కుటుంబాలకి, వ్యక్తులకు నా దేవుని కటాక్షం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.